అన్న చెల్లెళ్ళ పాయరానికి ఏదన్నా పండుగ ఉన్నదంటే అదొక్క రాఖీల పున్నమే. అయితే నిన్ని అలా అన్ని సన్న సన్న రాఖీలు వస్తున్నాయి. ఏది చూసినా ముత్తమంతనే కొడుతున్నాయి. అట్లా 10 రాఖీలు కట్టినా కూడా అసలు కట్టినట్లే అనిపిస్తలేదు. కానీ ఒకప్పుడు అన్ని బురుసు రాఖీలే ఉండే. ఒక్కటి కడితే షై నిండా అవపడుతుండే అన్నట్లు నిర్మల్ జిల్లాలో మీరు అస్సలు ఊహించని రాఖీలు తయారు చేస్తుర్రట. మరి రాఖీ ముచ్చటేందో ఒకసారి చూసేద్దాం పారి. రాకెట్ల పున్నం దగ్గరకు వచ్చింది. ఇక అక్కచెల్లెలంతా తీరు తీరు రాఖీలు కొనుట్లా మస్తు బిజీగా ఉంటారు. ఆగో గసొంటోళ్ళ కోసమనే నిర్మల్ పట్నంలో ఉన్న గాయత్రి గోశాలోళ్ళు ఇచ్చంత్రమైన రాఖీలు చేసి అమ్ముతుర్రు. ఆగో గవే గివి ఏ డబ్బాలో చూసినా ఎక్కువ సీతాకోక శిల్క రాఖీలే ఉన్నాయి. అన్ని తీర్ల కలర్లున్నాయి. అట్లని గివి ఏ మట్టితోనో లేకుంటే బంకతోనో చేసినవి కావు, ఆవు పెండతోని చేసిర్రు. కావాలంటే చూడుర్రి. చూసిర్రు కదా, పెండ అని అనుమానం గింత కూడా రాకుండా ఎంత బాగా చేసిర్రో. ఇక ఎండిపోయిన పెండను మంచిగా కత్తిరించి పూల లెక్క సీతాకోకల శిల్క లెక్క డిజైన్ తీసిర్రు. అటు కొసకు ఇటు కొసకు దారం కట్టిర్రు. చూడంగానే నజర్ పడేటట్లు చెక్కున మెరిసే పూసలు టిక్లీలను కూడా పెట్టిర్రు. అటెంక రంగురంగుల కలర్ వేసి గీ ఇచ్చంత్రమైన రాఖీలను తయారు చేసిర్రు. మార్కెట్లా అమ్మినట్లు దానికి ప్యాకింగ్ కూడా అదే రేంజ్ లో చేసి గిట్లా అమ్మకానికి పెట్టిర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే గీ రాఖీలా ఓ ఇత్తనం పెట్టిర్రట. పండుగ వెళ్ళినాక ఆ రాఖీని కొంచెం వెయ్యి చెట్ల పాదుల్లో పెడితే మనకు అక్కడికొచ్చే ఓ చెట్టు కూడా మొలుస్తుందట. మరి ఆవు పెండను ఎండబెట్టి గిట్ల రాఖీలు తీసిర్రా లేకుంటే దాని తరీక ఇంకెట్లా అనేది తెలియదు. గాని గోశాలోళ్ళు చేసిన గీగ్రం అయితే మస్తుంది. అట్లని ఒక్క రాఖీలే కాదు, అదే పెండతోని ఓ చిన్నపాటి గల్లగురిగి కూడా తయారు చేసిర్రు. ప్రకృతి పచ్చగుండి వాతావరణం బాగుండాలంటే ఈసొంటి స్వచ్ఛమైన ఆవు పేడ రాఖీలను కట్టుకోర్రి, గోవులను బతికిచ్చుర్రి అన్నట్లు కోరుతుర్రు రాఖీలమ్మే గీ గోశాలోళ్ళు. మరి శానేళ్ల సంధి రెడీమేడ్ రాఖీలే కొంటున్నాం. ఈసారన్న గీ ఆవు పెండ రాఖీలు కొని మనం కూడా పర్యావరణాన్ని కాపాడదాం పటుర్రి అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్.